ఓం శ్రీ క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమం చారిటబుల్ ట్రస్ట్ గోవిందరాయపల్లి జ్ఞానానంద క్రియాయోగ మెడిటేషన్ సెంటర్ జీకేఎంసి ఛానల్ భక్తి సాధన సేవ. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. ఉంది కదా సామెత. నేను అయితే ఆ రాజు గారికి యథారాజ తథా ప్రజ అంటారు కదా, మరి ఎట్లా ఏంటి తప్ప రాజు ఎట్లనో ప్రజలు అట్లుంటారు, గురువు ఎట్లనో శిష్యుడు అట్లుంటారు అని సామెత ఉంది కదా. మరి ఎట్లా నేను ఒక్కనే భార్య మాట వింటున్నానా, ప్రపంచంలో అందరూ వింటున్నారా అని ఏం చేశారంటే ఒక చిన్న టెస్ట్ కోసము పెద్ద టెంట్లు వేసుకున్నారంట. పెద్ద టెంట్ వేసేసి భార్య మాట వినే వాళ్ళంతా ఒక పెద్ద టెంట్ గ్రౌండ్ లో, ఒక టెంట్ లో వినని వాళ్ళంతా ఇంకో టెంట్ లో ఉండాలనేది చెప్పారు. చెప్పిన తర్వాత అందరూ ఒక టెంట్ మొత్తము ఇంకా గ్రౌండ్ లో టెంట్ అంతా ఊళ్ళో అయిపోయింది. ఒక టెంట్ లో ఒక్కరు లేరు. ఒక ఆవిడ ఉండి ఆ పెద్ద మనిషి ఉండి అక్కడ కూర్చోపోండి అని చెప్పింది. ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద మనిషిని చెప్పింది. ఆయన పోయి ఆ పెద్ద ఆయన కర్ర పట్టుకొని ఊరుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అయ్యా మీరంతా మరి మీ భార్య మాట వినేవాళ్ళనా అని అన్నారు. ఓహో ఈ టెంట్ లో ఉన్నారు కదా, మరి భార్య మాట వినని వాళ్ళంటే ఆ ముసలాయన నుండి ఏంటయ్యా నువ్వు ఈ టెంట్ లో కూర్చున్నావు, నువ్వు మీ భార్య మాట వినవా అంటే, లేదు నేను మా ఆవిడ కూర్చోమంటే ఇక్కడ కూర్చున్నానండి అన్నారంట. అంటే ఏంటయ్యా మరి మీ ఆవిడ మాట వింటున్నావు కదా అంటే, మరి అక్కడ కదా నువ్వు కూర్చోవలసిందంటే, మా ఆవిడని చెప్పమని చెప్పండి అక్కడ కూర్చుంటా, మా ఇద్దరి మధ్యలో ముసల్తనంలో పాపం ఏదో అన్యోన్యంగా ఉన్నాం, ఇప్పుడు కూడా గొడవలు పెట్టాలని చూస్తున్నారా రాజాగారు మీరు, మా ఆవిడ నా ముక్క చెప్పమని చెప్పండి. మా ఆవిడ ఇక్కడ అయ్యా నీకేం గౌరవం ఉంటది, అందరిలో మందలో ఒక్కడిగా కూర్చుంటే నీకేమి గౌరవం ఉండదు, కనుక ఆ ఖాళీగా ఉంది ఆ టెంట్ లో కూర్చోపోని మా ఆవిడ చెప్పింది, అందుకని నేను ఈ టెంట్ లో వచ్చి కూర్చున్నాను. మా ఆవిడని చెప్పమని చెప్పండి, ఆ టెంట్ కాదండి మీరు ఈ టెంట్ లో కూర్చోండి అని చెప్పమని చెప్పండి, నేను ఇక్కడ కూర్చుంటానని చెప్పారంట. అర్థమైందా? సరేలే ఇద్దరు సమానమే, మనం ఎక్కువ తక్కువ ఏం లేదు, ఒకరికొకరు పనులు చేసుకోవాలి, ఆవిడకి ఏమైనా జబ్బు చేసినా వండి పెట్టాలి తినబెట్టాలి, అంతేనా కదా. ఇద్దరు ఒక నెల రోజు కొంచెం గ్యాప్ వచ్చింది స్వామీజీ, బట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఏం లేదు, నాకు యాక్చువల్ చాలా ఏళ్ళ తర్వాత ఇలా గ్యాప్ వచ్చింది. బట్ మళ్ళీ చేయటం అయితే ఇది చేస్తాను ఫర్ షూర్. నీకు తెలియకుండా మీ బాబు కూడా నిన్ను కాపీ కొడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు. మా బాబు ఇప్పుడు ప్రెసెంట్ ఇండియాలో ఉన్నాడు స్వామీజీ, వాడి చేత చేపిస్తాను యాక్చువల్లీ మెల్లగా వెళ్ళినప్పుడు. ఎంత వయసు ఇప్పుడు, ఎంత వయసు అతనికి? 8 స్వామీజీ. 8 సంవత్సరాలు. ఓకే ఓకే. 8 years. మొన్న సమ్మర్ క్యాంప్ పెట్టినాను, సమ్మర్ లో పంపించేది ఉండే, చిన్నపిల్లలు అంతా ఆసనాలు వేశారు, చిన్నపిల్లలకి సపరేట్ చెప్పిన, మీకు సూపర్ మ్యాన్ అంటే ఎంతమంది ఇష్టము, స్పైడర్ మ్యాన్ అంటే ఎంతమందికి ఇష్టము, లిటిల్ కృష్ణ లిటిల్ హనుమాన్ ఎంతమందికి ఇష్టం అంటే, మాకు ఇష్టం అంటే మరి మీరే ఒక సూపర్ బాయ్కి ఎందుకు మారకూడదు, మీ బ్రెయిన్ లో ఒక క్రియాయోగ మెడిటేషన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది, అప్పుడు మీరు అందరికంటే అట్రాక్షన్ గా కనిపిస్తారు, సూపర్ పవర్స్ మీకు వస్తాయి, మెమరీ పవర్ పెరుగుతుంది, మంచి ర్యాంకులు వస్తాయి, మీరు తక్కువ సేపు చదివినా తొందరగా మీకు మెమరీలో ఫీడ్ అవుతుంది, ఇక రోజంతా మీరు మిగతా సమయాన్ని గేమ్స్ ఎక్కువ ఆడుకోవచ్చు, అంటే ఫోన్ గేమ్స్ కాదు ఫిజికల్ గేమ్స్ ఆడుకోవచ్చు, చక్కగా ఎక్కువ ఆడుకోవచ్చు మీరు అని పిల్లలందరూ కొద్ది ఆసనాలు అవి చాలా ఇష్టపడతారు హఠయోగ, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్, కొద్ది అవేర్నెస్ అవుతుంది బాడీ కూడా, కనుక మంచి చక్కగా ఆసనాలు ఇవన్నీ చేయించడం జరిగింది. చిన్నపిల్లల్ని అలా క్యాంపులకు పంపించాలి, సమ్మర్ క్యాంపులకి పంపితే వాళ్ళకి రోజు లేవగానే తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయాలి, తర్వాత చక్కగా మనం కొంత క్రియాయోగ మెడిటేషన్ చేయాలి, చక్కగా చదువుకోవాలి అని కొన్ని పద్ధతులు చెప్పడం, సంస్కార విధి చెప్పడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు చిన్నపిల్లల స్కూళ్ళల్లో కూడా ఒక సబ్ సిలబస్ రావాలని మనం కోరాడుతున్నాము. మరి మీరు అందరు కూడా ఆన్లైన్ లో మన వెబ్సైట్ లో
సర్టిఫికెట్ ఉంటుంది, అందులో ఉచిత మెంబర్షిప్ పొందండి. మీ ఫోటో అక్కడ పెట్టి మీ డీటెయిల్స్ అక్కడ ఇస్తే మెంబర్షిప్ అయినట్టే. ఓ అవునా, ఓకే. అందరికి అవేర్నెస్ కలిపియండి. ప్రతి గురూజీని, ప్రతి స్వామీజీని, మఠాధిపతి, పీఠాధిపతులు అందరిని కలుపుకొని వాళ్ళ శిష్యుల ద్వారా కూడా ఉచిత మెంబర్షిప్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఆలోచన ఒక్కటి అందరితోటి సాధ్యం ఇది. ఇప్పుడు మన బిడ్డలకి భావితరాలకు మనకు ఈ యొక్క సిలబస్ ఒకటి రావాలంటే స్కూల్ నుంచి దేశ నుంచే వాళ్ళకి యోగ విద్య, బ్రహ్మ విద్య సిలబస్ ఉండాలి. ఓకే. ఎందుకంటే మరి మనం ఈ నెక్స్ట్ జనరేషన్ కి మనం ఉండం, కానీ మరి వాళ్ళు ఏమైపోతారో. అవును. ఇప్పుడే ఇట్లా అవును ఉందంటే స్వామీజీ. మరి భవిష్యత్తు ఏమైతుందో. స్కూల్ దేశం నుంచే వాళ్ళకి ఆ సంస్కారం, పద్ధతులు వాళ్ళకి అందాలంటే మనం ఒక సిలబస్ గా అందివ్వాలి. దానికనే ఈ యొక్క రౌండ్ టేబుల్ కార్యక్రమాలు ఏర్పాటు చేసేసి కొన్ని అయిన తర్వాత దానికి మరి మీ ప్రణాళిక ఏంటంటే రౌండ్ టేబుల్ కార్యక్రమాల్లో విద్యావంతులను, మేధావంతులను అందరిని పిలిచి దీని యొక్క విశేషత ఏమిటి అనేది అందరికి తెలియపరిచి, అంటే ఈ యొక్క అంటే ఈ విధంగా సిలబస్ పెడితే దీని వలన లాభాలు ఏంటి అనేది చక్కగా కూలంకుషంగా వాళ్ళకి వివరించి తర్వాత అందరితో చర్చలు జరిపి అందరి సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన యోగ శంకారావాన్ని, బ్రహ్మజ్ఞాన యోగ శంకారావాన్ని పెట్టినాం కదా, ఆ శంకారావానికి కూడా ఇక 188 మంది స్వాములతోటి ఈ యొక్క మన బ్రహ్మజ్ఞాన యోగ విద్య ఐక్య పరిషత్ అని పెట్టినాము. దానికి పెద్ద వయసు ఉండే స్వామిని అధ్యక్షుడిగా, మనకు గౌరవ అధ్యక్షుడిగా పెట్టినాము. కనుక అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాము. ఇటువంటివి 49 సభలు పెట్టేది ఉంటది. వాళ్ళందరినీ వాటికి ఆహ్వానించి ఆ సభలకి విద్యాశాఖ మంత్రులని, ప్రముఖులని, విద్యావంతులని అందరిని రప్పించి వాటి గురించి ఇది అంటే వీటి యొక్క సబ్జెక్టు అంటే ఈ విధంగా బ్రహ్మ విద్య, యోగ విద్య పెడితే దీని వలన లాభం ఏంటిది అనేది వివరించి, అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజల యొక్క మద్దతుని బట్టి, ప్రజల యొక్క ఆకాంక్షని బట్టే వాళ్ళు ముందుకు వస్తారు. అందరు మద్దతు ఉంటేనే వాళ్ళు ఇది చేయగలుగుతారు. అవును అవును స్వామి. మనము ఒక్కరు ఇద్దరు పోయి అడిగితే కుదరదు. కనుక ప్రజలందరూ ఆకాంక్ష కావాలి. అందరూ ఆసక్తి చూపుతున్నారు. మంచి స్పందన వస్తుంది. టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, విద్యావంతులు కానీ, మేధావంతులు కానీ అందరూ ఒప్పుకుంటున్నారు. పిల్లలకు సంస్కారం కావాలి కదా. ఇప్పుడు సంస్కారం లేదు ఇళ్లలో. పిల్లలకు ఆరోగ్యం సరిలేదు, డిప్రెషన్ కు లోన్ అవుతున్నారు, సూసైడ్స్ చేసుకుంటున్నారు, ర్యాంకులు మార్కులు తక్కువ వస్తే రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, పెట్టాలని ఆసక్తి చూపుతున్నారు. మరి మేము కొంతమంది చేర్పిస్తాం స్వామి అని కూడా మద్దతుగా ఉంటున్నారు. ఇలా అందరినీ కలుపుకొని పోయి సిలబస్ ని మనం సాధిస్తే చక్కగా మనం భావి తరాలకు మనం ఒక మంచి చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఇక ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రాలు సాధన చేయండి. చాలా మంది కొద్ది మంది మంచి విఐపీలు, మంచి బిజీ పర్సన్స్, బిజినెస్ మ్యాన్స్, మంచి ఉద్యోగ బిజీ ఉన్న వాళ్ళు కూడా క్రమం తప్పకుండా సాధన చేసి మంచి బెనిఫిట్లు పొందుతున్నారు. కనుక మీరు కూడా ఉదయం సాయంత్రాలు క్రమం తప్పకుండా సాధన చేయండి. స్వామీజీ ఒక ప్రశ్న స్వామీజీ. చెప్పండి. ఇప్పుడు బయట అంతానేమో ఎక్కువగా అందరూ ప్రోటీన్ తీసుకోవాలి, ప్రోటీన్ లేకపోతేనేమో ఇదవుద్ది అదవుద్ది అంటారు. మనకేమో ఆధ్యాత్మికంగా ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. అలసందులు, కాబులి చెన్న, రాజ్మా, ఇట్లాంటివన్నీ తీసుకుంటానే ఉంటున్నాం. మిల్లెట్స్, ఇవన్నీ ఫైన్. కాకపోతే ప్రోటీన్ ఇంకా తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోకపోతే మజిల్ పోద్ది అవి అంటారు. అంటే ఆధ్యాత్మికంగానేమో లైట్ ఫుడ్ తీసుకోవాలనుకుంటాం. ప్రోటీన్ అవన్నీ ఏమో, ఇప్పుడు పన్నీర్ అవన్నీ ఏమో ఎంతైనా నాడులు బ్లాక్ అవుతాయి అంటారు. ఓకే, ఏది కరెక్ట్, ఏది మనం నమ్మాలి స్వామీజీ? శరీరానికి అన్ని ప్రోటీన్స్ అవసరమే. ఎక్కువ ఆహారం తీసుకుంటే శరీరానికి అది ఒక జబ్బే, రోగమే. తక్కువ తీసుకుంటే శరీరము నిలవదు. అసలు తీసుకోకపోతే శరీరం నిలవదు. తక్కువ ఆహారం తీసుకుంటే కూడా మన పనులు మనము చేయలేము. దానికి ఎంత అవసరమో మితంగా తీసుకోవాలి. శరీరానికి పంచభూతాలు అవసరమే. వేడి ఎక్కువ అవసరమని ఎక్కువ వేడి చేసింది అనుకో జ్వరం వస్తుంది. అవునా? మనిషికి చాలా ఉష్ణం కూడా చేస్తుంది. అలాగే చలి ఎక్కువ అని మనము -డిగ్రీలలో శరీరం తట్టుకోదు. శరీరానికి పంచభూత తత్వాలతోటి శరీరం తయారైంది. పంచభూత తత్వాలు కూడా అవసరమే శరీరానికి. గాలి అవసరము, నీరు అవసరము, వేడి అది సూర్యరశ్మి అవసరము. డి విటమిన్ తక్కువ అయింది, సూర్యరశ్మిలో కూర్చోండి అని డాక్టర్ గారు చెప్తారు కదా. అట్లా అన్ని అవసరమే.
శరీరంలో భూతత్వం తగ్గింది అనుకో, ఎముకల్లో పట్టుత్వం తగ్గిపోతుంది. ఉమ్, అవును. ఎముకలు బలహీనమవుతాయి, శరీరము బలహీనమవుతుంది, నరాలు అవును. బలహీనమవుతాయి. ఓకే. కనుక అన్ని అవసరమే ఓకే. పంచభూతాల శరీరానికి. అలాగే అన్ని విటమిన్స్ అవసరమే. ఉగాది పచ్చడిలో 7 రుచులు కలుపుకొని తింటాము. అవును. అవును. ఆ రకంగా అది షుగర్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు ఉగాది పచ్చడి. ఎందుకు? అందులో ఒగరు ఉంది, పులుపు ఉంది, చేదు కూడా పులుపుంది. ఉంది. అవును. ఆ అవును. అన్ని సమపాలలో ఉంటాయి. శరీరానికి 7 రుచులు అవసరమే. అలాగే అన్ని విటమిన్స్ అవసరమే. ఉమ్, కనుక రైతులు కూడా ఎప్పుడు ఒకే పంట వేయరు, పంట రాదు, పంట మార్పిడి అంటారు. అలాగే అవును. మనం కూడా వంట మార్పిడి కూడా చేయాలి, ఎప్పుడు ఒకటే తినకుండా. ఉమ్, ఇప్పుడు ఓకే. ఆకుకూరలు ఉన్నాయండి, 20-30 రకాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక ఆకుకూర, ఒక ఆకుకూరలో అవును. ఒక రకాల. ఈ రోజు డైరెక్ట్ ముడి పట్టు బాగా ఉంటుంది, డైరెక్ట్ అలచందనాలు వేయండి, అంటే బెబ్బర్లు. తర్వాత అవును. ఒక రోజు ఆకుకూరలో పెసర్లు వేయండి, ఒక రోజు అలచందనాలు వేయండి, ఒకసారి ఉలువలు వేయండి, ఒక రోజు అంతే అలాగే చేస్తున్నాం స్వామీజీ. శనగలు వేయండి, ఒక రోజు కందిపప్పు వేయండి. కందులు డైరెక్ట్ వేయకూడదు, కందిపప్పు వేయండి. అలా ఒక్కొక్క అవును. రోజు ఒక్కొక్కటి వేస్తే చక్కటి విటమిన్స్ వంట అంటే మన వంట మార్పిడి జరుగుతుంది, చక్కటి విటమిన్స్ అందుతాయి. ఆకుకూరలు కంటి చూపు పెంచుతాయి, లివర్ ని శుద్ధి చేస్తాయి, గుండెని శుద్ధి చేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి, ఐరన్ పెంచుతాయి శరీరానికి. మలబద్ధకము, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు, బీపీ షుగర్లు రావు. అన్ని రోగాలకు చాలా మంచిది. ఒక్కొక్క రోజు అవును. ఒక్కొక్క ఆకుకూరల్ని వాడాలి బాగా. కనుక ఓకే. మనము ఇది అట్లాగే కూరగాయలు కూడా, తాజా కూరగాయలు బాగా మార్చి మార్చి వాడండి. అన్ని రకాల పప్పులు వాడండి, తాజా పండ్లు తీసుకోండి, తాజా జ్యూసులు వాడుకోండి, జావ లాంటివి తీసుకోండి, మిల్లెట్స్ వాడండి. మార్చి మార్చి మంచి ప్రోటీన్స్ అవును. అందియండి శరీరానికి. సపరేట్ ప్రోటీన్స్ విటమిన్ టాబ్లెట్స్ అవసరం లేదు, సపరేట్ ప్రోటీన్స్ అందియనక్కర్లేదు. కొన్ని అన్ని ఆకులతో చేసిన కొన్ని ప్రోటీన్స్ కూడా దొరుకుతున్నాయి, అవి అందియవలసిన అవసరం లేదు. అవును. అవును. ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మన శరీరానికి అవును. మనమే డాక్టరు. మనం తీసుకునే ఆహారమే ఔషధం. షుగర్ ఉందనుకో దానికి వేరే ఫుడ్ ఉంటుంది, బీపీ ఉందనుకో దానికి వేరే ఫుడ్ ఉంటుంది, అవును. గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం ఉందా దానికి సపరేట్ తీసుకోవాలి, ఆకుకూరలు బాగా తీసుకోవాలి. అట్లా అవును. ప్రతి దానికి ఏ జబ్బు ఉందో దానికి సంబంధించింది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పులుపు ఎక్కువ తీసుకోవాలి, పుల్లటి మజ్జిగ తీసుకోండి, మెంతులు కూరల్లో వేసుకోండి, డైరెక్ట్ మెంతులు మజ్జిగలో నానబెట్టి అవును. తీసుకోండి. అవును. అలాగే చేదు కాకరకాయని బాగా వండుకొని తినండి, ఆకుకూరలు బాగా తినండి. అవును. షుగర్ పేషెంట్లు పులుపువి చేదువి ఎక్కువ తీసుకోండి, తీపి జోలికి అస్సలు వెళ్ళకూడదు. పుల్లటి పళ్ళు ఎక్కువ తీసుకోండి, అవును. అన్ని రకాల పళ్ళలో పుల్లటి ఉంటాయి. కనుక ఓకే. తీసుకునే ఆహారమే ఔషధం. అలా మనకు ఇప్పుడు మంచి మిల్లెట్స్ తీసుకోండి, దొరుకుతున్నాయి కదా. అట్లా మార్చి అవును. మార్చి తీసుకుంటే సపరేట్ గా మన ప్రోటీన్స్ అందియవలసిన అవసరం లేదు. ఒక్కొక్క ఓకే. రోజులో ఒక్కొక్కటి, ప్రతి కూరల్లో కూడా ఓ రోజు నువ్వుల పొడి వేయండి, ఒక రోజు పల్లి పొడి వేయండి, ఒక రోజు కొబ్బరి పొడి వేయండి, లేకపోతే పచ్చి కొబ్బరి దంచి వేయండి. ఆహా! హ్మ్. దాంతో పాటు ఇంత అల్లం ఎక్కువ వేస్తే జీర్ణశక్తి పెంచుతుంది. పెంచుతుంది. అవును. కొబ్బరి అరగదండి అంటారు, దాంతో పాటు అల్లం వేయండి, కొబ్బరితో పాటు బాగా ఎక్కువ దంచేయండి. అవును. కొబ్బరి వేసిన రోజు అల్లం. అవును. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. హ్మ్. కనుక మనము ఆ రకంగా మనము తీసుకునే ఆహారమే ఔషధము. మనం ఏం చేసినాం, వారానికి వండి ఫ్రిడ్జ్ లో పెట్టడం, రోజు వేడి చేసుకొని తినడం. లో క్యాలరీల శక్తి అయితే ఒకసారి వేడి చేసింది మన ఫ్రిడ్జ్ లోకి వెళ్తే పాయిజన్ అవుతుంది. అవును. అలాగే ఇంకొకటి, మనము ఏం చేస్తున్నాము, బయట జంక్ ఫుడ్స్ తీసుకుంటాం. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ ఇస్తే నెలకు సరిపోని వండి పెడతారు, అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేడి చేసి వస్తారు. అట్లా పురుగులున్నా మనకు తెలియదు. అవును. పాచిపోయినా వేడి చేస్తారండి, వేడి చేసినప్పుడు పాచిపోతే అది తెలియదు మనకు. అవును. అట్లా మనము ఫ్రెష్ గా అప్పటికప్పుడు వండుకొని తినాలి. మంచి విటమిన్ ఉండే ఆహారం తీసుకోవాలి. శుద్ధాహారము, శాకాహారము, మితాహారము, న్యాయార్జిత ఆహారం అని 4 రకాల ఆహారం. ఆ! అవును. సాధకులు స్వయంగా తన కష్టపడి సమకూర్చిందే తీసుకోవాలి. న్యాయార్జితం అంటే అది ఎట్లా ఉంటుంది స్వామిజీ అనకండి. న్యాయంగా అంటే ఆ! మనం ఆ! కష్టపడి అవును. అర్థమైంది. సంపాదించిన భోజనము అని కష్టపడి అర్థం. చేసుకుంది. అవును. ఆ అవును. అట్లా శాకాహారం ఉండాలి, అర్థమైంది. అది మితాహారం ఉండాలి, శుద్ధాహారం ఉండాలి, హ్మ్. న్యాయార్జిత ఆహారం ఉండాలి. అట్లా ఎందుకు ఆహారం 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 అని మన పెద్దలు శాస్త్రాలు ఇంత నియమం పెట్టినాయంటే, దాని అర్థం ఏమిటంటే, మనము తీసుకునే ఆహారము సూక్ష్మాంశము మనసుగా మారుతుంది, స్థూలాంశం మలంగా మారుతుంది. హ్మ్. మరి అవును. సూక్ష్మాంశం మనసుగా మారుతుందంటే మనం ఏం తింటున్నామో అదే ఆలోచిస్తాం.
ఏది ఆలోచిస్తున్నామో అదే పని చేస్తాం. అవును. మన అవును. మనసులో సంకల్పంలో ఒక టూర్ వెళ్ళాలనుకుంటాం కాశీ. ఎప్పుడో అనుకుంటున్నాం. ఎప్పుడో ఒకసారి వెళ్తాం మనసులో ఉంటే. ఈ అవును. పని చేయాలనుకుంటాం మనసులో. అది ఎప్పుడో ఒకసారి చేస్తాం. మనసులో లేనిది చేయలేం గదా! అందుకని అవును. మన ఆలోచనలు సరి అయినవి ఉంటే, మన కర్మలు కూడా సరి అయినవి ఉంటాయి. మన పనులు కూడా సరి అయినవి ఉంటాయి. కనుక అవును స్వామీజీ. తినేటప్పుడు కూడా దైవ భావనతో, పవిత్ర భావనతో దైవ నమస్కారం చేసి, ఆచమనం చేసి ఎందుకు అన్నం పరబ్రహ్మ స్వరూపము. దాన్ని వృధా చేయకూడదు. అన్నాన్ని కళ్ళకద్దుకొని మొక్కి, దైవ ప్రార్థన చేసుకొని మొక్కి తింటాం. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు. అది ఇంకొకరికి అవును. ఆకలి తీరుస్తుంది. అవును. కనుక అట్లా అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూస్తాం. పవిత్రంగా, పవిత్ర భావనతో, దైవ భావనతో తీసుకున్నప్పుడు మన మనసు కూడా దైవ భావంగా, పవిత్ర భావనలతో నిండి ఉంటుంది. హ్మ్. హ్మ్. కనుక మనం ఏందంటే పోతనే ఈ ఎడమ చేతనే తినుకుంటా పోతుంటాం ఆ రోడ్డు మీదవి అన్నీ. అవునా అవును. గదా! మేము అవును. శాకాహారిని. కానీ నేను చాక్లెట్‌లు బాగా తింటానండి. ఆ! అవును. చాక్లెట్‌లు ఎట్లా తయారైతాయి? దానిపైన ఒక కోడ్ నంబర్ ఉంటుంది. ప్రతి చాక్లెట్ ఇంత పొడుగు పెద్ద పెద్ద చాక్లెట్‌లు కంపెనీల పేరు తీయకూడదు గానీ, పెద్ద పెద్ద పొడుగు చాక్లెట్‌లు ఉంటాయి గదా! అవును. ఆ చాక్లెట్‌ల మీద ఒక కోడ్ లాంగ్వేజ్ అది మన ఒక నంబర్ ఉంటుంది. అంటేనే గదా! అవును. అవును. 4444 555 అని ఇట్లా ఉంటాయనుకో కోడ్ అవును. ఎగ్జాంపుల్ అవును. చెప్తున్నా. అవును. ఆ కోడ్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇది ఎట్లా కంటెంట్ వస్తుంది. ఎట్లెట్లా తయారైతుందంటే, లేత లేత ఆవు దూడల మాంసంతోటి తయారవుతుందని ఉంది. మరి నువ్వు శాకాహారివి లేత ఆవు దూడల కొవ్వుని, మాంసాన్ని ఎట్లా తింటావు? అవును. డాల్టాలు కూరల్లో ఎట్లేసుకుంటావు? జంతువుల కొవ్వు జీర్ణం గాదు. రోగాలొస్తాయి మనిషికి డాల్టా తీసుకుంటే. అవును. ఫంక్షన్‌లలో ఏసేది డాల్టా డబ్బాలే అన్ని. అందుకనే చేతి మూతిని సబ్బు పెట్టి తోమాలి. ఫంక్షన్‌లలో తింటే నూనె పేరుకొని పోతుంది. ఆ! నెయ్యిలు గూడా కల్తీ అయితున్నాయి. డాల్టా ఏస్తుంటారు. నూనెల్లో గూడా డాల్టా కలుపుతుంటారు. ఇది అవును. మనం డైరెక్ట్ అవును. డాల్టా డబ్బాలు తీసుకొచ్చే వంటలు చేస్తుంటారు ఫంక్షన్‌లలో. పెద్ద పెద్ద ఫంక్షన్‌లలో. హోటల్‌లో గూడా అదే అవును. వాడుతుంటారు. అవును. ఆ జంతు అవును. కోలు ఎనిమల్స్ ఫ్యాట్ ఏందంటే బ్యాడ్ కొలెస్టరాల్‌ని పెంచుతుంది మనకు. అవును. ఆ! ఆ పెంచి మనకేంటిదంటే చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. గుండె జబ్బులొస్తాయి. లివర్ పాడవుతుంది. జీర్ణశక్తి సరిగ్గా పనిచేయదు. మందగించిపోతుంది. అవును. అది మనకు అవును. వాళ్ళకి తెలియదు. ఏదో నాలుక రుచి కోసం మసాలాలు, డాల్టాలు, నూనెలు ఎక్కువేసుకొని తీసుకుంటారు గానీ, అది అవును. మంచిది ఆయిల్ కాదు. లెస్ ఫుడ్ మంచిది. గానుగ నూనె కొంచెం వేసుకోవచ్చు. నెయ్యి ఒక స్పూన్ వేసుకోవచ్చు. గానుగ నూనె ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. లేదంటే దానికంటే పల్లి పొడి మరి ఎట్లా టేస్ట్ వస్తుందంటే పల్లి పొడి, నువ్వుల పల్లి పొడి, పొడి. కొబ్బరి అవును. మిక్స్ పట్టి వేసుకోవచ్చు. యెస్. అల్లం వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. అది ఏది ధనియాల పొడి బాగా వేసుకోండి. కొత్తిమీర అవును. వేసుకోండి. టేస్ట్ గుమగుమలాడుతుంది. అవును. అట్లా చక్కగా ఇది తీసుకోండి. జీర్ణశక్తి మందగించినోళ్ళు రాత్రి రసంతోటి తినండి. టమాటో రసం అట్లా ఒక్క రెక్క చింతపండు వేయాలి. కొంచెం చింతపండు వేయాలి. టమాటా రసాన్ని బాగా చిక్కగా చేసి బాగా టమాటా రసంతోటి తిని ఒక గ్లాసు టమాటా రసం తాగితే పొట్ట క్లీను. సి విటమిన్ బాగా పెరుగుతుంది. అన్ని అవును. రకాల డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఉదయం ఫ్రీ మోషన్ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రీ డైజెషన్. అవును. అట్లా. ఈ ఈ రకంగా మనము అవును. ప్రతిది కూడా మనము మంచి విటమిన్ ఉండే ఆహారం అందియాలి, తీసుకోవాలి. మంచి ఇది ఉంటుంది. కనుక ఫ్రెష్‌గా వండుకొని అర్థమైంది. ఇంటి భోజనం మంచిది. ఇంటి భోజనం ఒంటికి మంచిది. అర్థమైంది. యాహ్! ఎందుకంటే పాడైన వాటితోటి చేయరు ఇంట్లో. పాడైనవి పడేస్తారు. ఒకటికి 2 సార్లు కడుగుతారు. శుద్ధిగా చేస్తారు. అవును. నా నిజం కుటుంబం స్వామీజీ. బాగుండాలని ప్రేమతో వండి పెడతారు ఆడవాళ్ళు. అవును. మహిళలు అవును. హాస్టల్‌లలో ఎందుకు పిల్లలు పాడవుతాయి? ఫ్రిడ్జ్‌లో పెడతారు. అదే మళ్ళీ అందులో పోసేస్తారు. అవును. లేకపోతే కుళ్ళిపోయిన కూరగాయలు నెలకు స్టాక్ తెచ్చేస్తారు. సంచులు ఒకేసారి ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్కువైతుందని. అవును. కుప్పగా హార్ల పోసేస్తారు. నో ఎంట్రీ అని రాశారు. ఎందుకంటే వంటశాలలకు ఎవరికి ప్రవేశం లేదని. అది పాత్రలు అవును. కడిగిండ్రా చూడరు. కూరగాయలను కూడా కడగరు. కుళ్ళిపోయినా మన వాళ్ళు అది మన ఇంట్లో మహిళలు పడేస్తారు. కుళ్ళిపోయింది. అవును. అవును. ఏదైనా కొన్ని ఏదైనా ఆడపిల్లలు అంటుంటే సగం ముక్క కోసి పడేసి మిగతాదన్నా వాడతారు. కానీ అక్కడ అట్లా ఉండదు. ఇగ అవును. కడిగితే కడిగిన రోజు అదే కుళ్ళిపోయిన కూరగాయలని కూడా ఏసేయడం. డ్యామేజ్ ఏందంటే కుళ్ళిపోయిన కూరగాయ పడే వరకు అది పాయిజన్ అయితుంది. అందుకని అపెండిక్స్ రావడం, జీర్ణశక్తి హ్మ్. మందగించడం, లివర్ పాడవడం, పిల్లలకి ఊరికే జ్వరం రావడం, గజ్జి, తామర రావడం అవును. ఇటువంటివి వస్తుంటాయి పిల్లలకి. ఎందుకంటే ఇది హాస్టల్‌లో ఎందుకంటే ఆ ఒక్క కూరగాయ కుళ్ళిపోయిందేసే వరకు మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది గదా! అందులో అవును. ఏమైనా పురుగులున్నాయనుకో, ఆ పురుగులున్నది అట్లా కోసేసిందనుకో, ఆ ఒక్కటి పాడేస్తే మంచిగుంటుండే గదా! ఇంతటితో ఆగరు. మళ్ళా అవును. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అందులో అవును. అట్లా మళ్ళీ అసలు వస్తున్నారు అదే కూరల్లో, అదే సాంబార్. అవును. అట్లా అవును. ఇన్ని కారణాల వలన బయటి హోటల్ ఫుడ్ గాని, హాస్టల్ ఫుడ్ గాని
ఎందుకు ఆరోగ్యాలు చెడిపోతుందంటే ఇది. అవును అవును స్వామి. అది వెరీ ట్రూ. ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటారు ఇంట్లో. ఇంటి అవును భోజనం వంటికి శ్రేష్టం. అవును కనుక ఎందుకు ఈ ఆహారం గురించి అంటే అందరూ అన్ని వింటారు, అన్ని చేస్తారు, మళ్ళీ వచ్చే వరకు ఇదే అవును బయటి భోజనాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మా పిల్లలు వినరండి. ఎంత కమ్మగా అవును చేసినా వినరు, వాళ్ళ ఇష్టం. ఒరే నాన్న ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని తల్లి ఒకసారి చూపిస్తాడు ఫోన్ ఇచ్చి, వాడు రోజు ఆర్డర్ పెట్టుకుంటాడు. అబ్బా ఆర్డర్ పెడతాడు. పెద్ద అవును బెడద తప్పింది పిల్లవాడితోటి, సమస్య తప్పింది అనుకుంటారు. ఆ పిల్లవాడికి స్థూలకాయం రావడమో లేకపోతే రకరకాలుగా డైజెషన్ సిస్టమ్ పాడు కావడమో ఇలాంటి వచ్చిన స్వామీజీ మా పిల్లవాడు ఆరోగ్యం అంటే ఏమమ్మా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టిస్తున్నావా బాగా అంటే పెట్టుకుంటాడండి, వాడు రోజు అదే తింటాడండి. నాకు శ్రమ తప్పింది, ఎంత మంచిగా చేసినా ఎంత కమ్మగా చేసినా కానీ ఇది బాలేదు అది బాలేదు సరిగ్గా తినరండి. మాకు ఒక పెద్ద పెద్ద సమస్య తప్పింది పిల్లలతో. పెద్ద వాళ్ళని తినబెట్టాలంటే చాలా కష్టము. ఒకసారి నువ్వు నేర్పుంటావు, ఇక వాడు చకచక ఆర్డర్ పెట్టుకుంటారు, తెచ్చుకొని నాకు బెడద తప్పింది అనుకుంటావు తప్ప ఇప్పుడు ఆరోగ్య అవును సమస్య వచ్చింది పిల్లవాడికి. అవును మరి నీవే కారణం అమ్మా అని చెప్తాం. అవును ఇది వద్దు నాన్న, దీనివల్ల నిన్ను ప్రమాదాలు ఉన్నాయని తల్లి నచ్చజెప్పి మంచిగా కమ్మగా వండి పెడితే ఈ సమస్య రాదు కదా. రుచిగా ఉండాలి, టేస్ట్ గా అవును ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యాన్ని ఇచ్చేది ఉండాలి, మంచి విటమిన్స్ అందియాలి అవును పిల్లలకి. స్వామి. అటువంటిది తల్లి ప్రిపేర్ చేసి పెట్టాలి. ఆ కనుక అది మీరు ఎలా చెప్పిండ్రు స్వామి అంటే, మరి మీ పిల్లవాడి ఆరోగ్యం చెడిందంటే ఆన్లైన్ ఫుడ్, తల్లి అయితే మంచిగా చేసి పెడుతుంది, బయటి భోజనాలు తిన్నందుకే చెడిపోయింది. అవును కనుక ఆ రకంగా పిల్లలకి కూడా ఇది తింటే నష్టం ఏంది ఎక్స్ప్లెయిన్ చేయాలి. గోమాత, గోవును పూజిస్తావా, మరి గోవు కొవ్వు ఎట్లా నువ్వు తింటావు చాక్లెట్లలో అవును అని పిల్లలకి చెప్పాలి. నువ్వు ఎనిమల్స్ అంటే ఇష్టమా, వాటిని కోయడం అంటే చిన్నపిల్లలకు వాటిని హింస అంటే చాలా భయపడతారు. రక్తము విలవిలలాడడము ఇది. ఇది కోస్తేనే నువ్వు తింటున్నావు, రక్తము విలవిలలాడి లోపల నీ పొట్టలో ఏమి శ్మశానంని, చనిపోయిన జంతువుల్ని, చనిపోయిన మనుషుల్ని ఎక్కడ పెడతారు శ్మశానంలో. మరి చనిపోయిన జంతువులు నీ పొట్టలో పెడితే నీ పొట్ట శ్మశానం అవుతుంది కదా. నీకు దయ లేదా, ఉమ్. కైండ్ లేదా? వాటి విలవిలలాడి రక్తం వస్తుంది, విలవిలలాడతాయి, శాపనార్థాలు పెడతాయి. మళ్ళీ వచ్చే జన్మలో మీరు కోళ్ళు అయి పుడతారు, వాళ్ళు మనుషులై పుట్టి మిమ్మల్ని కూడా కోస్తారు ఇట్లా అని అట్లా చెప్పాలి. అవును ఒక ప్రాణిని తీస్తేనే మనకు ఆహారం అవుతుంది, అది కూడా రేట్ ఎక్కువ. 1000 రూపాయలు కిలో నాన్ వెజ్ పెడితే వస్తే 1000 రూపాయలు నెలంతా కూరగాయలు వస్తాయి. ఉమ్. రేటు చౌక, ఆరోగ్యాన్ని ఇచ్చే. అవి 72 గంటలు పడుతుంది జీర్ణశక్తి, అవును స్వామి. జీర్ణం కావడానికి. మాంసాహారం 3 రోజులు పొట్ట పాడవుతుంది ఫంక్షన్ పోయి తింటే, ఎందుకంటే డాల్టాలు వేసి నాన్ వెజ్ చేసి వండితే జీర్ణం కాకుండా పొట్టలో మురిగిపోయి, పొట్టలో చక్కగా ఇగైపోయి మోషన్స్ అవును పెట్టి, లేకపోతే పొట్టలో జీర్ణం కాక 3 రోజులు ఉండే వరకు లోపల ఏమైతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, లోపల అపాన వాయువు ఉత్పత్తి అయి బయటికి వెళ్ళక క్యాన్సర్ రోగానికి కారణం అవుతుంది, రక్తం అశుద్ధి అవుతుంది. రక్తం అవును అశుద్ధి స్వామి. అయితే క్యాన్సర్ రోగానికి కారణం అవుతుంది. ఫ్రీ మోషన్ ఉన్న వాళ్ళకు క్యాన్సర్ దరి చేరదు. అవును స్వామి. ఎవరికైతే మలబద్ధక సమస్య ఉందో ఆ లోపల అపాన వాయువు పేరుకొని పోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరిపోతుంది, అలాగే రక్తం అశుద్ధి అవుతుంది, లోపల కార్బన్స్ అంతా నిండిపోయి రక్తం అశుద్ధి అవుతుంది. అది కాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు, బ్లడ్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్ రోగానికి కారణమవుతుంది. అవును స్వామి. కనుక అందుకని పొట్ట క్లీన్ ఉంటే అన్ని క్లీన్ ఉంటాయి. పొట్ట క్లీన్ పెట్టుకోండి, ఫ్రీ మోషన్ ఉండాలి, టైం ప్రకారం ఉదయం ఒకటేసారి ఫ్రీ రావాలి. అవును దానికి ఆహారమే ఇంతవరకు చెప్పిన నేను అన్ని. జీలకర్ర, బాగా అల్లం ఎక్కువ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, ధనియాలు. ధనియాల పొడి ఇవన్నీ అవును వేసుకోవాలి మంచిగా. అల్లం ఎక్కువ వేస్తే జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది, జీలకర్ర కూడా జీర్ణశక్తి బాగా అవును పెంచుతుంది. ఇక మలబద్ధక అవును సమస్యనే ఉంది. అవును స్వామి. రాత్రి పూట రసంతో తిని రసం బాగా ఒక గ్లాస్ తాగేయాలి, టమాటో రసం. పొట్ట క్లీన్ ఉదయం. ఓకే, నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు టమాటా ఒక బదులు యాపిల్ జస్ట్ తీసుకోండి, ఒక జామకాయ చింతపండు వేసి తీసుకోండి, కొంచెం. జామకాయ తినండి, ఒక ఆ, యాపిల్ తినండి, అవును బాగా అవును. జీర్ణశక్తి పెంచుతుంది. స్వామిజీ, ఆ చింతపండు ఉంటది కదా, అప్పుడప్పుడు జస్ట్ చింతపండును ఆవాలు ఇవన్నీ జీలకర్ర అవన్నీ వేసేసి రసం చేస్తాను అప్పుడప్పుడు. రసం చేసుకుంటే టమాటా చాలా వేయకుండా. మంచి రసం, ఒక గ్లాస్ తాగితే పొట్ట ఉదయం క్లీన్. రసాన్ని అవును. టమాటో, చింతపండు రెండు కలిపి చేయాలి, చాలా టేస్ట్ వస్తుంది. టమాటా కూడా రెండు కలిపి చేయాలంటారు. చేయాలి. ఓకే, టమాటా ఓకే. టమాటాని మిక్సీ కొట్టి పోయాలి అందులో. ఓహో, ఓకే. మిక్సీ కొట్టేసి ఇది చింతపండు రసం పిండి అందులో రెండు మొత్తం కలిపి చక్కగా ఇది చేశారనుకోండి, చాలా టేస్ట్ గా ఉంటుంది.
ఇంత అల్లం వేయాలి, అందులో ఇంత జీలకర్ర పొడి వేయండి, అదేలే. ధనియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా ఇంత ఇంత నువ్వుల పొడి వేయండి, ఎంత టేస్ట్ వస్తుంది. పల్లి పొడి వేయండి, లేకపోతే కొంచెం చాలా టేస్ట్ వస్తుంది. రసం ఒక గ్లాస్ తాగారనుకో పొట్ట క్లీన్, ఇంకా మీది మలబద్ధక సమస్య జన్మలో ఉండదు. ఎండాకాలంలో హీటు 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 అని ఉంటే ఒక గ్లాస్ రసం తాగండి అంటే మళ్ళీ హీటు లేనే లేదు, ఇంకా సమస్యనే. కొంతమంది మోషన్స్ కి ఇబ్బంది పడుతుంటారు, కొంతమంది అలసమలలు వస్తుంటాయి. ఎట్లా వస్తాయి? మసాలాలు ఎక్కువ తినడం వలన వాళ్ళకి, నూనె పదార్థాలు మసాలాలు తినడం వలన వాళ్ళకి అలసమలలు వస్తాయి. మోషన్స్ లో బ్లడ్ వస్తుంది, చాలా నరకం ఉంటుంది వాళ్ళకి. రసంతో తిని రసం తాగండి, పొట్ట క్లీన్, ఫ్రీ మోషన్ ఉంటుంది. హీట్ అనేది పోతుంది శరీరంలో. హీట్ ఉన్న వాళ్ళు పెద్ద యుద్ధం చేస్తారు. చింతపండుని టమాటాని రెండు కలిపి చేసే రసాన్ని, రసంతో తిని ఒక గ్లాస్ రసం తాగండి, పొట్ట క్లీన్. అసలు భూషణం అనేది ఉండదు మీ శరీరంలో. హీట్ తోటి చాలా మంది యుద్ధం చేస్తుంటారు. టాబ్లెట్లకు తగ్గదు, ఇంజక్షన్లకు తగ్గదు. టమాటో చింతపండుతో చేసిన రసాన్ని అన్నం తిన్న తర్వాత ఒక గ్లాస్ తాగేయాలి, రసంతో కలుపుకొని తిని రసం తాగాలి. హీట్ కొట్టేస్తుంది, ప్రీ మోషన్ కూడా ఉంటుంది. అట్లా కనుక మనం తీసుకునే ఆహారమే ఔషధం అంటాం ప్రతిసారి. నేను ఎందుకు, మనకు జబ్బు ఉంది, ఆ జబ్బుని ఆహారంతో తొలగించుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో పథ్యానికి చాలా మాటకు సత్యము, మందుకు పథ్యం అంటారు. పథ్యం పాటిస్తేనే సగం రోగం పోతుంది. మెడిసిన్ సగం రోగము, పథ్యం సగం రోగాన్ని తీసేస్తుంది. 50% మెడిసిన్ తీసేస్తుంది రోగాన్ని, 50% పథ్యము తీసేస్తుంది. నువ్వు ఎన్ని టాబ్లెట్లు వాడినా షుగర్ పేషెంట్ ఆహార నియమం పాటించకపోతే అంతే కదా. పులుపుని చేదు వాడాలి, ఉప్పు బదులు రాక్ సాల్ట్ వాడాలి. అలాగే అలాగే అతను ఉప్పు కారాలు కొంచెం తగ్గించాలి, ఉప్పు బదులు రాక్ సాల్ట్ వాడాలి. తీపి జోలికి వెళ్ళకూడదు. పులుపువి చేదువి ఎక్కువ తీసుకోవాలి ఆహారంలో కానీ, ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, ఆహారం కానీ. ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది షుగర్. ఇది నేను పాటించానంటే ఎన్ని టాబ్లెట్లు వాడినా ఫలితం 0. అట్లా. అలాగే ఆయుర్వేదంలో ప్రతి జబ్బుకి కూడా మెడిసిన్ 50% క్యూర్ చేస్తుంది, పథ్యము 50% క్యూర్ చేస్తుంది. అట్లా తీసుకునే ఆహారమే అవసరం అని అందుకని అంటాం. ఆహారంతో, నేచురోపతి తోటి చాలా రోగాలు తొలగించుకుంటారు. అలాగే తీసుకునే ఆహారమే ఔషధం, ఆహారంతో సగం రోగాలు పోతాయి. మలబద్ధక సమస్యలు ఉన్న రాత్రి ఒక పుచ్చకాయ తినండి, పొట్ట క్లీన్, స్థూలకాయం తగ్గుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే బొప్పాయికాయ 2 ముక్కలు తినండి, 2 పీసులు తీసుకోండి మంచిగా ఫోన్ చేసిన తర్వాత, పొట్ట క్లీన్. మలబద్ధక సమస్య, గ్యాస్ ట్రబుల్ సమస్య ఉన్న ఫోన్ చేసేటప్పుడే తాగకూడదు, నీళ్లు తాగకూడదు. ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి తాగాలి ఎవరైనా వాటర్ని. అది కూడా గోరువెచ్చని నీళ్ళే తాగాలి అన్ని కాలాల్లో. ఫ్రిడ్జ్ నీళ్లు తాగుతారు, అది సగం అన్ని రోగాలకు కారణం. చన్నీటి స్నానం చేయాలి, వేడి నీళ్లు తాగాలి. మనదంతా రివర్స్ గేరే, కలియుగం నరులు రివర్స్ గేర్ అనమాట. మనం ఏం చేస్తాము, చల్లటి పళ్ళు కూడా లాగేస్తాయి, నాలుకని లాగేసే ఫ్రిడ్జ్ నీళ్ళని కళ్ళు మూసుకొని తాగేస్తాం. వేడి నీళ్ళని స్నానం చేస్తాం, రివర్స్ గేర్. అవునా కదా? చన్నీటి స్నానం చేయాలి, గోరువెచ్చని నీళ్ళు తాగాలి. అట్లా కనుక ఆ రకంగా మనము ఫోన్ చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి. ఎందుకు? ఎంబడే వాటర్ తాగితే జీర్ణశక్తిలో జఠరాగ్ని రగలాలి. జఠరాగ్ని బాగా రగిలినప్పుడే జీర్ణశక్తి పెరుగుతుంది. నీళ్లు తాగే వరకు జఠరాగ్ని మందగిస్తుంది. జఠరాగ్ని బాగా రగిలిస్తుంది. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు వేడి నీళ్ళు తాగే వాళ్ళకి. వాత రోగాలు కూడా ఉండవు. గోరువెచ్చని నీళ్లు తాగాలి, వేడి చేసినాక నార్మల్ గా అయినాక గోరువెచ్చని నీళ్లు తాగాలి. స్వామిజీ రాత్రిపూట ఫ్రూట్స్ తినొద్దంటారు కదా. నీటిలో ఉండే దోషాలు కూడా పోతాయి, పొట్టలో ఉండే దోషాలు కూడా వెళ్ళిపోతాయి. అయ్యా స్వామిజీ కాదు, రాత్రిపూట ఫ్రూట్స్ తినొద్దంటారు కదా స్వామిజీ. పుచ్చకాయ కానీ ఇవి కానీ పొద్దునపూట పగటిపూట తినమంటారు కదా, పర్వాలేదు తినొచ్చు రాత్రి? తినొచ్చు, ఏం పర్వాలేదు. రాత్రిపూట కూడా శరీరంలో హీట్ ఉన్న వాళ్ళు తింటే మంచిది రాత్రిపూట. ఓకే, అర్థమైంది.
ఆ హీటు వాడిన వాళ్ళు రాత్రిపూట పుచ్చకాయ బ్రహ్మాండంగా తినొచ్చు. అర్థమైంది స్వామి. మజ్జిగ మాత్రము డే టైం వరకే, మధ్యాహ్నం వరకే తీసుకోవాలి. రాత్రి పాలతోటి అన్నం తినొచ్చు, పాలు తాగొచ్చు, వేడి వేడి పాలు మంచిగా. అర్థమైంది స్వామి. మధ్యాహ్నం వరకే మజ్జిగ తాగండి, తినండి. అంటే అన్నములో కలుపుకొని తినండి, తాగండి, పెరుగు గాని మజ్జిగ గాని. మళ్ళీ రసం ఓకే, రాత్రిపూట రసంతో తినొచ్చు, రసం తాగొచ్చు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు? లేదు స్వామీజీ, ఐఎమ్ గుడ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఆహారమే కదా, ఏదో ఒకటి పొట్ట నింపుకున్నామా అయిపోయిందా అనుకుంటారు. ఆహారంతో మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది, ఆహార నియమంతో మన సాధన ఆధారపడి ఉంటుంది, ఆహారంతో మన భక్తి ఆధారపడి ఉంటుంది, ఆహారంతో మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆహారంతో ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది, ఆరోగ్యంతో మన జీవితం ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా? ఒక్క నిమిషం. ఓం అయ్యా చెప్పండి. లోపల తాళం వేసుకున్నా, తలుపులు పెట్టుకున్నా, క్లాసులో ఉన్నా. అంతటా వేసేసిన, అప్పుడే చేసిన తాళం వేసే వచ్చిన నేను, అది అప్పుడే క్లాసులో కూర్చున్నా. ఓకే. ఓం ఓం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇంకేం డౌట్ లేవా? ప్రతి వారం కూడా మనము క్లాస్ పెట్టుకుంటుంటాం కాబట్టి చక్కగా పాల్గొనండి. సాధనలో మేము చాలా సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాం స్వామిజీ, 40 ఏళ్ల నుంచి. ఇష్టదైవం మీద మనసు నిలుస్తలేదు, పూజలో మనసు నిలుస్తలేదు అని అంటుంటారు. అలాగే జపం చాలా రోజుల నుంచి చేస్తున్నామండి అంటారు. చాలా మంది సాధన కూడా చాలా రోజుల నుంచి చేస్తున్నాము, మనసు ఎందుకో ఇంకా నిలుస్తలేదు అంటారు. అంటే ప్రాణాయామ శాస్త్రీయంగా చేయట్లేదని ఒకటి, వైరాగ్యం లేదని ఒకటి కారణం. తీవ్ర వైరాగ్యం లేదు అంటే నేను ఈ జన్మలో, ఇప్పుడు మీరు చదివేటప్పుడు చూడండి, నాకు అందరికంటే మంచి ర్యాంకు రావాలి, నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలి, మంచి ర్యాంకు సంపాదించాలనే తపనతోటి మీరు చదువుతుంటారు, అవునా కదా? అలాగే నేను ఈ జన్మలో ఎట్లన్నా సరే నేను ఉద్యోగం సంపాదించుకోవాలి, నా గోల్, నా ఏం, నా లక్ష్యం, నా జీవిత ఆశయం, నా ఆశ శ్వాస ధ్యాస, నేను జాబు, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, లేకపోతే నేను మంచి ఇది కావాలని మీరు సంకల్పం పెట్టుకొని కళలు కానీ హార్డ్ వర్క్ చేసే సక్సెస్ అయ్యింది. మిగతా వాళ్ళకి అంత హార్డ్ వర్క్ చేయలేదు, అంత సంకల్పం లేదు, అంత సహనం లేదు, అంత ఓర్పు లేదు, అంత శ్రద్ధ లేదు, కాబట్టి వాళ్ళు కాలేకపోయింది. ఒక మంచి పొలిటికల్ లీడర్ అయిందంటే కూడా పట్టుదల, ఆయన జీవిత ఆశయం పెట్టుకొని కష్టపడ్డారు. అలాగే శ్రద్ధ ఉంది, సహనం ఉంది. ఒకసారి ఓడిపోయినామంటే మళ్ళీ ప్రయత్నం ఉండదు, 100 సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నం ఉండాలి. దాన్నే సహనం అంటారు, దాన్నే శ్రద్ధ అంటారు, దాన్నే పట్టుదల అంటారు. కనుక ఇవన్నీ ఉండాలి. ఇక నా వల్ల కాదు, నేనేం చేయలేను అని నిరుత్సాహపడితే ఏమీ సాధించలేము. ప్రపంచ చరిత్రలో నిలిచిన గొప్ప వ్యక్తులంతా ఎన్నోసార్లు ఓడిపోయి కూడా ఇంకా పోరాడి గెలిచారు. మంచి శ్రద్ధ, పట్టుదల, ఓర్పుతోటే ఇప్పుడు మీరు ఈ స్థితిలో మీరు జాబ్ సంపాదించి అమెరికాలో సెటిల్ అయ్యిందంటే మీరు ఎంతో పట్టుదలతో చదివారు, మీరు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కాగలిగారంటే ఉట్టిగా ఏం కాలే. మరి ఆధ్యాత్మికంలో కూడా మీకు అంత శ్రద్ధ, అంత పట్టుదల ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇంతో అంత పట్టుదల ఉంటుంది జీవితంలో మనం ఎదిగామంటే. అదే పట్టుదల ఈ ఆధ్యాత్మిక సాధనలో కూడా ఉండాలి. దీనికి శాస్త్రీయంగా ఎలా ప్రాణాయామం చేయాలి, ఎట్లా ముద్రలు కరెక్ట్ చేస్తున్నాము, ఓకే, కరెక్ట్ చేసి కూడా ఎందుకు బెనిఫిట్ పొందలేకపోతున్నాం? ఓహో, మనసు పూర్తి ఫోకస్ చేయలేకపోతున్నాం లక్ష్యం మీద, ఏకాగ్రత చేయలేకపోతున్నాం. ఓకే, ఏకాగ్రతతో చేయాలి, శ్రద్ధతో చేయాలి, పట్టుదలతో చేయాలి, సహనం. ఇలా కాకపోతే రేపు నేను అనుభూతులు పొందుతా, రేపు అయినా నేను అనుకున్నది, నేను నిర్వికల్ప సమాధి స్థితిని అందుకుంటాను. నేను రూట్ లో ఉండాలి. లైన్ లో ఉన్నాం అనుకో, తిరుపతి దర్శనంలో 1 గంట అటు ఇటుగా దర్శనం చేసుకుంటాం, అవునా? లైన్ లోనే లేకపోతే అవుతుందా ఈ రోజు అని రోజు వస్తే లైన్ లో నుంచి వెనక్కి వెళ్ళిపోతే నెల అయినా దర్శనం కాదు, అవునా కదా? లైన్ లో ఉంటే అవుతాం. అలాగే మనం కూడా ప్రయత్నంలో ఉంటేనే ఏదైనా సాధించగలం.
మనం ఒక రోజు పీజీ పిహెచ్డి పూర్తి చేయలేం. ప్రతిరోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తరగతి ముందుకెళ్ళినాం. ఎన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉంటాం. నెలకు పరీక్షలు ఉంటాయి విద్యార్థులకి. 3 నెలల పరీక్షలు ఉంటాయి, 6 నెలల పరీక్షలు ఉంటాయి, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవునా కదా? మరి అలాగే ఇట్లా ఒక తరగతికి ఎన్ని ఎగ్జామ్స్ రాస్తాం. అటువంటివి ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసుకుంటూ పోయినాం. ఒక 18 సంవత్సరాలు రాస్తే ఒక పీజీ పిహెచ్డి పూర్తి అవుతుంది. అవునా కదా? మరి అంత సహనం వహించినాం, శ్రద్ధతో చేసినాం. ఇంట్లో కూడా అంతే, సహనం ఓర్పుతోటి ఎవరెవరికి ఎంతెంత వైరాగ్యం ఉందో, ఎంతెంత తీవ్ర సహనం ఉందో, ఎంత పట్టుదల, ఎంత శ్రద్ధ ఉందో వాళ్ళు అంత తొందరగా సక్సెస్ సాధిస్తారు. వాళ్ళు అంత తొందరగా సాధనలో ముందుకెళ్తారు. కనుక ఆ సాధనతో పాటు మనకు సహనం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, తీవ్ర వైరాగ్యం ఉండాలి, అలాగే శ్రద్ధ ఉండాలి. మామేకం శరణం రజ, శరణాగతి ఉండాలి, సంపూర్ణ శరణాగతి ఉండాలి భగవంతుని యందు. ఏదో యాంత్రికంగా కొన్ని ప్రాణాయామాలు చేసినామా, కన్ను మూసుకొని ధ్యానం చేసినామా, దాంతో ఎక్కువ బెనిఫిట్ పొందలేము. సంపూర్ణ శరణాగతి ఉండాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. శాస్త్రం పైన, దైవం పైన మనకు సంపూర్ణ శరణాగతి విశ్వాసం ఉండాలి. అప్పుడు మనము మంచి బెనిఫిట్ పొందుతాం. ఎన్ని గంటలు చేసినామని కాదు, ఎంత శాస్త్రీయంగా చేసినాం, ఎంత శరణాగతితో చేసినాం సాధన అనేది చాలా ముఖ్యం. ధ్రువుడు 6 సంవత్సరాల బాలుడు మరి 6 నెలల్లో శ్రీమన్నారాయణుని దర్శనం పొందాడు. ఎట్లా సాధ్యమైంది అంటే, భగవంతుడు తప్ప నాకు వద్దు, దేహం త్యాజేయవ కార్యం సాధయవ, ఒంటి కాలు మీదనే తప చేశాడు, అన్నాహారాలు వదిలిపెట్టాడు. ఇక దైవమే నాకు కావాలని చాలా మొండి పట్టుదలతో సాధన చేశాడు. చిన్న పసిబాలుడు, 6 ఏళ్ల బాలుడు 6 నెలల లోపల దైవ దర్శనం పొందాడు. ధృవతారై వెలిగాడు. సప్త ఋషి మండలానికంటే పైన ఆయన, సప్త ఋషి మండలం లో కూడా సమస్త ఋషులు కూడా ఆయన దుర్చు ప్రదర్శన చేస్తారు. ధృవతారై వెలిగాడు. కనుక మళ్ళీ రాజ్యపాలన చేశాడు, ధృవతారై వెలిగాడు. కనుక వయసుతో సంబంధం లేదు ఇది. ఎందుకు ఇట్లా చిన్న బాలుడి స్టోరీ చెప్పడం జరిగిందంటే, వయసుతో సంబంధం లేదు. కనుక నారదుడు గురువుని పట్టుకున్నాడు. నారదుడు నిరుత్సాహపరిచాడు. రాక్షసులు ఉంటాయి, పో పో పో, ఊరికి వెళ్ళిపో, అడవిలో నువ్వు తపస్సు చేయలేవని. ఆయన అన్నారు, నారద మహర్షి, మీరు పిరికితనాన్ని బోధించకండి, ఉపదేశించకండి నాకు. మీరు గొప్ప గురువులు ఎందరినో తరింపజేశారు. రత్నాకరుడు లాంటి ఒక బంతిపోటు దొంగని కూడా ఋషిని చేశారు మీరు, మహానుభావులని సాష్టాంగ ప్రణమిల్లి ఉపదేశం పొంది వెళ్ళి వారి ద్వారా నారదుడు ఒక భక్తి మార్గమే కాదు, యోగ మార్గాన్ని కూడా ప్రమోట్ చేశారు. అర్థమైంది కదా? కాకపోతే భక్తిని ఎక్కువ ప్రమోట్ చేశారు. భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము టచ్ కావాలి ప్రతి దానికి. ప్రతి ఒక్కరికి కూడా యోగ మార్గం ఉండేది. మీరు అన్నమాచార్యుల సంకీర్తనలు కానీ, త్యాగరాజుల సంకీర్తనలు కూడా చదివితే అందులో యోగ మార్గం ఆటోమేటిక్ గా ఉంటుంది. అర్థమైంది కదా? ఆ దాంట్లో యోగము, వేదాంతం అంతా కలిసి వస్తుంది. అన్ని ఉన్నాయి పూర్వీకులు. బ్రహ్మాండమైన యోగ మార్గం ఉంది అందులో. ఆ తత్వాల్లో, ఆ యొక్క సంకీర్తనలో కూడా యోగ మార్గం సంబంధించినవి అందులో ఉంటాయి. తన్మయత్వ స్థితిలో వాళ్ళు పాడుకున్న ఆ యొక్క భజన్స్ లో భగవంతుని భక్తి శరణాగతితో పాడినా కానీ అందులో యోగ మార్గం అనేది ఆ యొక్క సంకీర్తనలో వస్తాయి. కనుక మనము మరి ఆయన ఒంటి కాలం మీద చిన్న పిల్లవాడు తపస్సు చేసి శక్తి ఎట్టు వచ్చింది, యోగ ద్వారా అది సాధ్యమైంది. అది మొదలు వెళ్ళాడు, పచ్చాకులు తిన్నాడు. అయ్యో ఇంట్లో ప్రాణం ఉంది అని వెంటాకులు తిన్నాడు. తర్వాత అసలు ఆహారమే వదిలి నీళ్లు తాగాడు. ఆ నీరు కూడా వద్దని వాయుభక్షణ, శ్వాసతోటే జీవించాడు. కుంభకం చేశాడు, అదే ఆహారంగా తీసుకున్నాడు. శ్వాసను కూడా వదిలిపెట్టాడు, కేవలం కుంభకంలో ఉండిపోయాడు. అప్పుడు కూడా వచ్చి 3 లోకాలు అల్లకల్లోలమైనాయి. అప్పుడు అగ్ని వర్షం కురిపించాడు ఇంద్రుడు, రాళ్ళ వర్షం కురిపించాడు. ఇవన్నీ వింటలేడని రంభని పంపించాడు, విజ్ఞాన్ని అది తపస్సు భంగం చేయంటే. అయ్యో చిన్న బాలుడు, నేనేమి ఆయనని భ్రమ పెడతా అంటే, తల్లి రూపంలో వెళ్ళి, నాయన ఇన్ని కష్టాలు పడుతున్నావా, ఇంటికి రా అంటే వింటాడు కదా అని రంభ తల్లి రూపంలో వెళ్ళింది. నాన్న రాటే, నా తల్లి నన్ను ఆశీర్వదించి పంపింది, తపస్సు సాధించనన్న సాధించు, దేహం అన్న వదులు, నిన్ను చిన్నమ్మని నిన్ను అవమానపరుస్తుంది. నువ్వు మీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే నువ్వు తపస్సు చేసి దైవానుగ్రహం పొంది రావాలి. మీ చిన్నమ్మదే పెద్దరికం ఎక్కువ ఉంది ఇంట్లో, 2 భార్యలు కదా, ఇక ఆమెదే సాగుతుంది. కనుక రేపటి నాడు నీ తమ్ముడే రాకుమారుడు అవుతాడు. ఈయన అట్లా అని
వెళ్ళినప్పుడు ఈయన తపస్సు వెళ్ళిన తర్వాత ఆ అనుభూతి పొందినాక దైవానుభూతే గొప్పది, ఈ రాజ్యాలు నాకు వద్దనే భ్రమ ఆయనకు కలిగింది. కానీ అట్లా తపస్సు చేసినప్పుడు నా తల్లి ఆశీర్వదించి పంపింది, నువ్వు ఇంద్రుడు పంపిన రంభవి నాకు దివ్య దృష్టి కలిగింది, నేను చూస్తున్నాను, నేను మూడో కన్ను తెరిస్తున్నా భస్మం అయిపోతావు, అమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అప్పటికే అమ్మో గజగజ వణుకుతూ వెళ్ళిపోయింది రంభ. నా తల్లి ఆశీర్వదించి పంపింది, మళ్ళీ నా తల్లి నన్ను రాదు సాధించుకొని రా అని చెప్పింది కనుక ఇంద్రుడు పంపిన రంభవు నా తల్లి రూపంలో వచ్చిన వెళ్ళిపో అంటాడు. అప్పుడు తర్వాత ఆయన ధ్రువుడు ఇంకా తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడు వస్తాడు. నాయన నీ తపస్సుకు నేను వచ్చిన ఏది కావాలంటే అది ఇస్తాను అని అంటాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఇంద్రుడు వర్షం కురిపిస్తే ఆయన నీళ్ళలో మునిగిపోతాడు, నదిలో నీళ్ళలో ఉండి కూడా కేవలం కుంభకంలో ఉంటాడు, అట్లే తపస్సులో కూర్చొని ఉంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడి దర్శనం ఇచ్చి ఇంద్రుడికి ఎందుకు భయం, ఎవరు తపస్సు చేసినా ఇంద్ర పదవి పోతుందేమని, ఎవరిలో ఖాతాలో పుణ్యబలం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఇంద్ర పదవికి అర్హులు. దానికి కూడా లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మన పొలిటికల్ లీడర్లకు 5 ఏళ్ళు పోస్ట్ కదా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ, అట్లాగే దానికి ఇంద్ర పదవికి కూడా పోస్ట్ ఉంటుంది, బ్రహ్మ పదవికి కూడా పోస్ట్ ఉంటుంది. నవబ్రహ్మలు అంటారు కదా, ఒక్కొక్కరు బ్రహ్మలు మారుతుంటారు కనుక అట్లాగే ఈ అన్నిటికీ కూడా అన్ని పదవులు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. ప్రతి మెడిసిన్ కి, ప్రతి వస్తువుకి, ప్రతి పోస్ట్ కూడా ఎక్స్పైరీ ఉంది. కానీ ఒక ఎక్స్పైరీ డేట్ లేదు, ఒకటి ఉంది. ఒకటి చెప్పండి, టెంపరరీ హ్యాపీనెస్, టెంపరరీ పోస్ట్, టెంపరరీ అంటే పర్మనెంట్ పోస్ట్, పర్మనెంట్ హ్యాపీనెస్. పర్మనెంట్ పోస్ట్ ఉంటుంది. ఏమిటి ఆ పర్మనెంట్ పోస్టు? మోక్షము, ఎన్లైటైన్మెంట్. అదే పర్మనెంట్ పోస్టు. మిగతా అన్ని పోస్టులు ఎప్పుడు పోతామో తెలియదు ఉద్యోగాలకి. రిటైర్మెంట్ అనేది ఉంటుంది, దానికి రిటైర్మెంట్ అంటూ లేదు మోక్షమానికి. కనుక ఆ మోక్షం అనే పదవిలో అన్ని పోస్టులు కాలే. ఇక్కడ చదివిన ఉద్యోగాలు సరిగా ఉండవు. ఉంటాయా చెప్పండి? అందరికి ఇవ్వగలుగుతుందా గవర్నమెంట్? చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, అవునా కదా? గవర్నమెంట్ పోస్ట్ రాని వాళ్ళు ప్రైవేట్ గా ట్రై చేసుకోవాలి. ఇంకోటి ఉపాధి తెలివిస్తుంది చదువు కనుక వేరే ఉపాధి ఎంచుకోవాలి. అందరికి గవర్నమెంట్ ఇవ్వలేదు కనుక అక్కడ మాత్రం మోక్షం అనే పోస్టులు అన్ని ఖాళీ. పుష్పక విమానంలో 1,00,000 మంది కూర్చున్న ఒక సీటు ఖాళీ అన్నట్టుగా ఇక్కడ అన్ని పోస్టులు ఖాళీ ఉంటాయి. మోక్షం అనే సీటు అన్ని ఖాళీ ఉంటుంది. సాధన చేసి అర్హత పొందడమే, అంతే. అర్హత సంపాదించుకున్నామా చాలు, అన్ని పోస్టులు ఖాళీ ఉంటాయి. మనం చేయవలసిందల్లా అర్హత సంపాదించుకోవాలి. అయితే ఇక్కడ ఈ ధ్రువుడు శ్రీమన్నారాయణుడి ఉండి స్వామి నాకు వెంటనే మోక్షం ఇవ్వు అన్నాడు. ఆయన నీవు రాజ్యం కోరి చేసినావు అంటే, మీరు నా తండ్రి తొడ మీద కూర్చోవాలంటే దాని అర్థం ఏంటిది? మీ తమ్ముడికి ఆ పోస్ట్ వచ్చేటట్టుంది, నీవు అవమానాల పారవుతున్నావు, మీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవాలని నీ కోరిక ఉంది గనక నీవు పెద్ద భార్య కుమారుడివి, పెద్ద కుమారుడివి, నీవే రాజు కావాలి. రెక్క రాజవంశీకుల పాలన ప్రకారం నీవే యొక్క రాకుమారుడిగా యువరాజుగా ఉండి నీవే రాజ్యపాలన మీ తండ్రి తర్వాత చేయాలి. కానీ మీ చిన్నమ్మలోని స్వార్థము నిన్ను భేదబుద్ధితో పెంచుతుంది, నిన్ను కించపరుస్తుంది, అవమానపరుస్తుంది అడుగడుగున. కనుక నువ్వు మొదలు రాజుగా అయ్యి రాజ్యపాలన చేసిన తర్వాత ధృవతార కలిగి అప్పుడు మోక్షం పొందుతావు అంటారు. స్వామి ఈ తుచ్చమైన కోరికల కోసమా నేను ఇంత తపస్సు చేసింది, నాకు మోక్షమే కావాలంటే అందుకని అంటాడు, ఏ పాత్రలో నీళ్లు పోసినావో అదే ఆకారంగా మారుతుంది, ఏ సంకల్పంతో తపస్సు చేసినావో ఆ కోరిక మొదలు నెరవేరుతుంది, తర్వాత మోక్ష స్థితిని నువ్వు అందుకుంటావు అంటాడు. అని బాధపడితే బాధపడకు ధ్రువ, నీ కోసం నీ రాజ్యం ఎదురు చూస్తుంది. మేళ తాళాలతోటి నిన్ను ఎదురొచ్చి గౌరవంగా తోలుకొని పోతారు. దైవ దర్శనం పొంది వచ్చిన వాడని నీ వంశంలో కీర్తి నిలుస్తుంది, చిరస్థాయిలో నీ పేరు నిలుస్తుంది, ధ్రువతారగా అయ్యి వెలుస్తావు. అప్పుడు నీ రాజ్యము నీ తల్లి సంతోషిస్తుంది, నీ తల్లి సంతోషిస్తుంది, నీ రాజ్యము సంతోషిస్తుంది, ప్రజలు సంతోషిస్తారు. ఒక ఆత్మజ్ఞాని రాజ్యం వెళ్తున్నాడని నీ తండ్రి సంతోషిస్తాడు, నీ పితరులు సంతోషిస్తారు, నీ రాజ్యం సంతోషిస్తుంది. ఒక ఆత్మజ్ఞాని రాజ్యం వెళ్తే సరిగా ఉంటుంది, ఒక శ్రీరామ రాజ్యం లాగా ఉంటుంది అని చెప్పి చక్కగా వెళ్ళి ఆయన ప్రజల్ని కన్నబిడ్డల వల్లే చూసుకుంటావు, రాజ్యాన్ని సుభిక్షంగా ఏలగలుగుతావు అని చెప్పినప్పుడు ధ్రువుడు రాజ్యపాలన చేసిన తర్వాత చివరికి ఆయన ధ్రువతారగా వెళ్ళి మోక్ష స్థితిని అందుకుంటాడు. చూసారా, భగవంతుని అనుగ్రహం పొందిన వాళ్ళు ఇహ సుఖాలు పరసుఖాలు అంటారు కదా. అందుకని అర్జునుడు కూడా ఇదే కదా ఆపరిచింది కృష్ణ పరమాత్మ.
ఇహంలో సుఖంగా ఉండి రాజ్యభోగాలు అనుభవిస్తావు, పరంలో మోక్షాన్ని అందుకుంటావు. అందుకనే తస్మాత్ యోగి భవార్జున, ఎల్లప్పుడు యోగిగా ఉండు, రోగిగా ఉండకు. నా కుటుంబం నా సెంటిమెంట్ తో ఉంటే ఎల్లప్పుడు రోగే, ఎప్పుడు ఏడుస్తూ గడుపుతూ ఉంటాడు నా కష్టాలు దుఃఖాలని. ఆత్మజ్ఞానిగా ఉంటూ నువ్వు యోగిగా, తస్మాత్ యోగి భవార్జున సమత్వం యోగ ఉచ్యతే. ఆత్మజ్ఞానిగా ఉంటే సమత్వం యోగ ఉచ్యతే, అన్ని సమంగా తీసుకుంటావు. ఆత్మజ్ఞాని లక్షణం భేదభావము అజ్ఞానము, అభేద భావము జ్ఞానం. కనుక నీవు సమత్వం యోగ ఉచ్యతే, అన్ని సమంగా తీసుకోవడమే యోగం. కనుక ఆ రకంగా తస్మాత్ యోగి భవార్జున, ఎల్లప్పుడు యోగిగా ఉండు, ఇహంలో సంతోషంగా ఉండు. ఇక్కడ దుఃఖంలో ఉన్నవానికి పైలోకంలో ఎట్లా సుఖం ఉంటుంది? ఇక్కడే శాంతి లేదు, ఈ లోకంలో నీకు. ఇక్కడ సుఖంగా శాంతిగా ఉంటావు, రాజ్యపాలన చేస్తావు, అంత్యంలో మోక్షం పొందుతావు. కనుక ఆ రకంగా మీరు ఉద్యోగం, దీనికి ఏ గొప్ప గొప్ప త్యాగాలు చేయనక్కర్లేదు. మనోత్యాగమే గొప్ప త్యాగం. ఇప్పుడు సన్యాసులు అన్ని వదిలే అడుగులకు వెళ్తారు, గృహస్థులకు బాధ్యతలు ఉంటాయి కదా. కనుక మీకు కర్మయోగం చెప్పారు. కర్మయోగం అంటే మనోత్యాగం. కర్మం చేయండి, కర్మ ఫలితాన్ని దైవానికి అర్పించి ఉండండి. అట్లా మనోత్యాగమే గొప్ప త్యాగం. మనసులో త్యాగం చేయకుండా ఎన్ని బయటి త్యాగాలు చేసినా వృధా. మనసుని భగవంతుని పాదాల యందు లీనం చేసేయండి. మనసుని దైవానికి అర్పించండి. మీరు ఏ చేసినా దైవ కార్యంగా భావించండి. లాభం నష్టం ఏదున్నా దైవానికి అర్పించండి. ఇది దైవ కార్యమే అని చేయండి. ఇదే సంపూర్ణ శరణాగతి. ఏకభక్తి విశిష్యతే, ఇదే ఏకభక్తి. అనేక భక్తి అంటే అన్ని నాకు కావాలి, నాకు ఏదొద్దు, భగవంతుడే కావాలి, ఏకభక్తి ఇదే. కనుక అనన్య భక్తి, అన్యం ఎరగని భక్తి, ఇంకేదొద్దు, భగవంతుడే నాకు సర్వం. అన్యం ఎరగని భక్తి అనన్య భక్తి. ఏకభక్తి విశిష్యతే, ఇదే ఏకభక్తి. ఇదే సంపూర్ణ శరణాగతి అని కూడా అంటారు. ఇదే నిష్కామ కర్మయోగం అని కూడా అంటారు. దైవానికి అర్పించి చేయాలి. సంపూర్ణ శరణాగతితో చేస్తే దైవం కరుణాకటాక్షం ఉంటుంది, దైవ కృప పొందుతాం. దైవ కృప ఉంటే అన్ని ఉన్నట్టే. అన్ని ఉండి కూడా దైవ కృప లేకపోతే ఏడుపులే జీవితం. దైవ కృప ఉంటే అన్ని ఉన్నట్టే. ఆనాడు విశ్వామిత్రుడికి అన్ని బలాలు ఉన్నాయి, దైవ బలం లేదు. అందుకనే గోవు చేతిలో సైన్యంతో ఓడిపోయాడు. అర్థమైందా? దైవ బలమే గొప్పదని రాజ్యము పిల్లలకు అప్పచెప్పాడు. కుమారుడికి ఇచ్చి చక్కగా ఆయన తపస్సు చేసి దైవ బలం పొందాడు. అందుకనే సృష్టికి ప్రతి సృష్టి చేసింది. ఒక సామాన్యుడు కౌశికుడు అనే రాజు విశ్వామిత్ర మహర్షిగా మారి సృష్టికి ప్రతి సృష్టి చేసిండు. ఎందుకు? సంకల్పం, దృఢ సంకల్పం, దృఢ వైరాగ్యం, సాధించాలనే పట్టుదల, సహనం, ఓర్పు. అట్లా కనుక ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ ఆయన ఇంకా పోరాడుతూ ఉన్నాడు, తపస్సు చేశాడు. అదే సంపూర్ణ వైరాగ్యంతో ఏ కోరిక లేకుండా తపస్సు చేస్తే తొందరగా సిద్ధి పొందేవాడు. కొంత అహంకార పూరితంగా అతను తపస్సు చేశాడు కాబట్టి ఎక్కువ సమయం పట్టింది. తర్వాత సత్యం తెలుసుకున్నాడు, సంపూర్ణ శరణాగతితో సాధన చేశాడు, తరించాడు. కనుక ధ్రువుడు, ప్రహ్లాదుడు చిన్న వయసులో అతి తక్కువ సాధనతోటే తరించారంటే సంపూర్ణ శరణాగతి, సంపూర్ణ వైరాగ్యం ఉంది. భగవంతుడికి సంపూర్ణంగా వారిని అర్పించుకొని సాధన చేశారు కనుక చిన్న తక్కువ సాధనతోటి వాళ్ళు తరించారు. కనుక మనం కూడా ఎన్ని రోజులు చేసినాం, ఎన్ని గంటలు చేసినాం అని కాదు, ఎంత సంపూర్ణ శరణాగతితో చేస్తున్నాం, ఎంత శాస్త్రీయంగా చేస్తున్నాం అనేది ముఖ్యం. కనుక చక్కగా సాధన, ప్రాణాయామం చేయండి, ముద్రలు వేయండి, సాధన చక్కగా చేయండి, దైవ కృప పొందండి. కనుక ఎవరైనా దీనికి స్త్రీ, పురుష, చిన్నపిల్లలు, వృద్ధులు అనేది భేదం లేదు. ఎవరైనా శాస్త్రీయంగా సాధన సంపూర్ణ శరణాగతి చేస్తారో వాళ్ళు తప్పకుండా తరిస్తారు. కనుక ప్రతి ఆదివారం క్లాసులు ఉంటాయి కనుక మీరు పాల్గొనండి, సాధన బాగా చేయండి. కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ చేయండి, ఎందుకంటే అందరూ తరించాలి కనుక మీరు అందరూ సాధన చేయండి. దీనికి ఏమీ ఖర్చు లేదు. మరి మీ బంధుమిత్రుల్లో చాలా మంది డిప్రెషన్ కు లోన్ అయి ఉంటారు, రకరకాల ఆరోగ్య సమస్యలతో ఉంటారు, ఫ్యామిలీ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతో దుఃఖపడుతుంటారు, బయటికి చెప్పుకోలేరు. కొంతమంది చెప్పుకుంటారు. వాళ్ళని కూడా కొత్తగా జాయిన్ చేసేసి గ్రూప్ లో జాయిన్ అయ్యేటట్టు చూసుకొని మనకు మెసేజ్ చేస్తే గ్రూప్ లో యాడ్, వాళ్ళంతటా వాళ్ళు యాడ్ అయినా పర్వాలేదు, ఎన్ఆర్ఐస్ అట్లా యాడ్ అయ్యి ఎక్కువ మంది పాల్గొనేటట్టుగా చూడండి. ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోండి. అందరూ ఎంటర్టైన్మెంట్ పొందుతూనే చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు కనుక ఇహపర ఆనందాలు పొందుతారు. కనుక చక్కగా మీరు సాధన చేయడంతో పాటు అందరూ సాధన చేయండి. ఈ యొక్క గోవిందాయపల్లి ఆశ్రమం సంస్థ అనేది మీ అందరి ద్వారానే నడపబడుతుంది. కనుక ఇది చక్కగా ఎవరైనా సెలవు దినాల్లో ఎన్ని రోజులైనా వచ్చి
సాధన చేసుకోండి. క్లాసుల్లో పాల్గొనండి. బయట ప్రతి జిల్లాల్లో కూడా క్లాసులు జరుగుతుంటాయి, అవి కూడా సద్వినియోగం చేసుకోండి. మనము G50 ప్రోగ్రామ్స్ వలన జిల్లాలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ ఆరోగ్యం, ఆనందము, శాంతిని పొందుతూ చివరిలో మోక్షం పొందాలని. అలాగే అన్నపూర్ణాదేవి అమృతాస్తం పథకం ద్వారా ఆకలి కడుపులు నింపడమే ఆ పథకం యొక్క ఆశయము. అలాగే ఆకలి లేని సమాజాన్ని నిర్మించడమే మన ధ్యేయం. అలాగే ఈ యొక్క బ్రహ్మజ్ఞాన యోగ శంకారావాలు ఎందుకు చేస్తున్నామంటే, ఈ యొక్క మన పిల్లలకి, మన భావితరాలకి, మన బిడ్డలకి యోగ విద్య, బ్రహ్మ విద్య ఒక సిలబస్ ఉంటే వాళ్ళు గుండెపోటుతో మరణించరు, లేకపోతే మార్కులు ర్యాంకులు తక్కువ వచ్చిన సూసైడ్ చేసుకోరు. అలాగే మెమరీ పవర్ పెంచుకుంటారు. అలాగే వాళ్ళు ఏ స్ట్రెస్ వచ్చినా తట్టుకుంటారు. ఏదైనా వాళ్ళు అనుకున్న వాళ్ళ గోల్స్ ని రీచ్ అవుతారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. చిన్నప్పటి సందే సంస్కారం, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేస్తారు, తల్లిదండ్రులకు సేవ చేస్తారు, తల్లిదండ్రులని దేవతలాగా చూసుకుంటారు భవిష్యత్తులో. లేకపోతే వాళ్ళకి ఇంత జ్ఞానం లేదనుకో, జీవితాంతం ఏడుస్తూ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు వృధా చేస్తారు, వ్యసనాలకు బానిస్తారు. యూత్ ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి, రకరకాల వ్యసనాలకు బానిస అయిపోయి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. వారి జీవితాల్ని పాయిజన్ చేసుకుంటున్నారు. కనుక అన్నిటికంటే కిక్ ఏది ఇస్తుంది అంటే యోగం, ధ్యానమే. దానికంటే కిక్ ఏది అన్నింటిని మరిపిస్తుంది అది. కనుక అది చేసేదానికో వ్యసనాలకు బానిస గారు, మంచి సంస్కారవంతులైతారు. మీ కుటుంబం కీర్తి, వంశం కీర్తి కూడా నిలుపుతారు. వాళ్ళు మంచిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, తల్లిదండ్రులని ఆనందంగా చూసుకుంటారు, ఆనందంగా ఉండేటట్టు చూస్తారు. అలాగే అలాగే ఇందులో మనకి చిన్నప్పటి సందే వాళ్ళకి బ్రహ్మ విద్య, యోగ విద్య ఒక సిలబస్ గా ఉండాలని మరి అందరి సహకారం కావాలి ఇది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మంది మద్దతు తెలిపితే ప్రభుత్వాలు వెంటనే మనకు ఈ యొక్క సిలబస్ ని విద్యార్థులకి చిన్ననాటి నుంచే ఒక సిలబస్ ను పెడుతుంది. కాబట్టి వాళ్ళు సంస్కారవంతులుగా మారుతారు మన పిల్లలు. కనుక అలాగే మీరు మన వెబ్సైట్ లో ఈ యొక్క సర్టిఫికెట్ ఉంటుంది. అందులో మీ ఫోటో పెట్టుకొని మీ డీటెయిల్స్ ఇస్తే అందులో ఉచిత మెంబర్షిప్ లో మీరు జాయిన్ అయినట్టే. మీ అంతటా మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ ఫిజికల్ గా కూడా సర్టిఫికెట్లు ఇచ్చి జాయిన్ చేసుకుంటున్నాం. కనుక ఎందుకంటే మన బిడ్డలకి, భవిష్యత్తు తరాలకి మనం ఈ జనరేషన్ ఉంటాం, నెక్స్ట్ ఉంటాం. వాళ్ళకి ఒక యోగ విద్య, బ్రహ్మ విద్య, ధ్యాన విద్య ఒక సిలబస్ గా ఉంటుంది. దానికి ఒక 20 మార్కులు కూడా ఉంటాయి. దానికి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కూడా సిలబస్ ఎట్లా ఉండాలనేది కూడా మేధావులతో తయారు చేపిస్తున్నాం. కనుక విద్యావంతులు, మేధావంతులతోటి తయారు చేపిస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో యజ్ఞ, యాగాలు, పూజలు ఇవన్నీ కూడా ఉంటాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పడం. ఏదో యోగా, ధ్యానం చెప్పినవని కాకుండా వాళ్ళకి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకున్నంత వరకు దినచర్య ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎట్లా తినాలి, ఎంత తినాలి, ఎట్లా ఆలోచించాలి, ఎట్లా మనము ఈ జన్మల్నే తరించాలి, ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుంది. కాలేజీల్లో వెళ్ళి అలాగే మనకు స్కూల్లో, కాలేజీల్లో జ్ఞాన వివేక భారత్ అని జ్ఞానంతో కూడింది, వివేకంతో కూడిన భారతదేశం తయారు కావాలి. అంటే యూత్లే మేలుదండం భారతదేశానికి. కనుక నేటి బాలలే రేపటి పౌరులు. కనుక విద్యార్థి దశలే వాళ్ళు క్రమశిక్షణగా ఉన్నట్టయితే, విద్యార్థి దశలనే వాళ్ళు యోగులుగా ఉన్నట్టయితే, వాళ్ళు బ్రహ్మజ్ఞానంతో నిండి ఉన్నట్టయితే వాళ్ళ జీవితము పరిపూర్ణం అవుతుంది. కనుక విద్యార్థుల కోసం మోటివేషన్ క్లాసెస్, జీవన విధానం చక్కగా వాళ్ళు ఏకాగ్రత పెంచుకున్నట్టు కోసం, వాళ్ళు ఉత్తమ పౌరులుగా తయారు కావటం కోసం, వాళ్ళు ఉన్నత లక్ష్యాలు ఉంటాయి వాళ్ళకి. ఆ ఉన్నత లక్ష్యాలను చేరుకున్నటం కోసము వాళ్ళకి చక్కగా బోధన మరియు సాధన నేర్పించి చక్కగా వాళ్ళకి అదే కాలేజీల్లో, స్కూళ్ళలో చెప్తున్నాం. జ్ఞాన వివేక భారత్ ప్రోగ్రాం ద్వారా అందరికి యూత్ కూడా అందిస్తున్నాం. కనుక అన్ని రకాల పథకాలు అందరికీ వినియోగం చేయాలనే ఉద్దేశంతో అన్ని ఉచిత సర్వీసులు అందిస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా మీ అందరి ద్వారానే నెరవేరుతున్నాయి. మీ సహకారంతో మన సంస్థ నడుస్తుంది. కనుక ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి. ఎక్కువ మంది సద్వినియోగం చేసుకున్నట కోసం మీరు సహకరించండి. అందరిని ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి చూడండి. ప్రతి ఆదివారం ఉంటాయి కాబట్టి మరి ప్రతి ఆదివారం కూడా మీరు జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళని జాయిన్ చేయండి. రోజు సాధన చేయండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు.